భారత్ అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన మరిన్ని వివరాలపై ఆర్థిక నిపుణులు రేవంత్ చలమలతో ఈటీవీ ముఖాముఖి. సార్, భారత్ అమెరికా వాణిజ్య మధ్యంతర ఒప్పందం భారత్కు ఏ విధంగా మేలు చేస్తుంది అనే విషయాన్ని మనతో పంచుకునేందుకు ప్రముఖ ఆర్థిక నిపుణులు రేవంత్ చలమల మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. ప్రస్తుతం సార్ మనతో ఉన్నారు. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అయితే ఇప్పుడు భారత్ అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఏదైతే జరిగిందో ఇది భారత్లో ఇన్వెస్టర్స్కి అట్లాగే ఏ రంగాలపైన మంచి ప్రభావం చూపే అవకాశం? సో గతంలో యావరేజ్గా మనం ఏదో 10 to 12% మనం ట్యాక్సేషన్లో ఉండేవాళ్ళము. తర్వాత ఈ రెసిప్రోకల్ టారిఫ్ వేయాలని నిర్ణయించుకున్న తర్వాత దాన్ని 25% తీసుకొని వచ్చారు. మనం రష్యా ఆయిల్ కొంటున్నాము అన్న ఒక నేపథ్యంలో ప్రపంచంలో ఏ దేశానికి పోయినప్పటికీ భారతదేశానికి ఇంకో అడిషనల్ 25% టారిఫ్ వేసి మొత్తంగా దాన్ని 50%గా తీసుకొని వచ్చారు. ఒక రకంగా భారతదేశానికి అటువంటి ఒక పరిస్థితి రావడం, మంచిగా కూడా మారటం, మనకు అది యూకేకి ఒక ట్రేడ్ డీల్ని క్రియేట్ చేయడం, యూరోపియన్ యూనియన్తో ఒక ట్రేడ్ డీల్ని క్రియేట్ చేయడం, ప్రపంచ దేశాలు దాదాపుగా 5 ఒప్పందాలు ప్రపంచ దేశాలతో చేసుకోవడం ఒక రకంగా మంచిగా కూడా మారింది. హవెవర్ మనకి యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ చేసుకున్న తర్వాత బహుశా మనకి అమెరికా మీద కొంత ప్రెషర్ ఏమన్నా బిల్డ్ అయి ఉండొచ్చు. ఆ ప్రెషర్ నేపథ్యంలో ఇమీడియట్గా మనకి రెసిప్రోకల్ టారిఫ్ని తగ్గించడం, అదేవిధంగా ఏదైతే పెనాల్టీ టారిఫ్ ఎక్స్ట్రా 25%ని వేయటము, దాన్ని మొత్తం కూడా తగ్గించి దాదాపుగా 18% వరకు కూడా తీసుకొని వచ్చారు. సో దీనివల్ల మనకి పర్టికులర్గా టెక్స్టైల్ రంగం ఎక్కువగా బెనిఫిట్ తీసుకునే అవకాశాలు ఉంది. లెదర్ అయి ఉండొచ్చు, టెక్స్టైల్ ఇండస్ట్రీ అయి ఉండొచ్చు, ఇది ఎక్కువగా అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ఎట్ ద సేమ్ టైం జ్యువెలరీ కానీ, జెమ్స్ కానీ, వీటన్నిటి మీద కూడా మనకి ఆల్మోస్ట్ నియర్ టు 0% టారిఫ్ వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కనపడుతుంది. సో నిన్న మనకి యూఎస్ అండ్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక కామన్ అనౌన్స్మెంట్ అనేది మార్కెట్లో వింటున్నాము. అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ అనేది మిడ్ ఆఫ్ మార్చ్, మరొక నెల రోజుల్లో మనకి దీనికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ కూడా పూర్తి స్థాయిలో జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. దాంట్లో మనకి ఇంతకుముందుతో కంపేర్ చేస్తే పర్టికులర్గా ఆటో కాంపోనెంట్స్, ఆటోమొబైల్ రిలేటెడ్ కాంపోనెంట్స్ రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా యూజ్ చేసే అవకాశం ఉంది. దీనివల్ల మన భారతదేశంలో ఉన్నటువంటి ఆటో సెగ్మెంట్, మనం డైరెక్ట్గా కార్స్ని అమెరికాకు ఎక్స్పోర్ట్ చేయనప్పటికీ, యునైటెడ్ స్టేట్స్కి ఎక్స్పోర్ట్ చేయనప్పటికీ మనం కొన్ని యాక్సిలరీస్ అనేవి మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయడం అయితే గమనిస్తున్నాం. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ట్రేడ్ డీల్ వల్ల ఆటో సెగ్మెంట్ మరింతగా బలపడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం బోయింగ్కి కొద్దిగా బెనిఫిట్ జరిగే విధంగా మన ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకోవడానికి కొన్ని దారులు సులభతరం చేయడం కూడా మనం గమనిస్తున్నాం. సో రానున్న రోజుల్లో మన ఇండియన్ ఏవియేషన్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం మనకి ఐటీ ఇన్ఫర్మేషన్ ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇప్పటి వరకు మనం కేవలం సర్వీసెస్ని మాత్రమే బయట దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇవి ఏవైతే ఈ రంగాల్లో అభివృద్ధి సాధించడం ద్వారా భారత ఎకానమీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, దాని గురించి ఏం చెప్తారు? సో గతంలో ఉన్నటువంటి పరిస్థితులతో మనం కంపేర్ చేస్తే ఇప్పుడు పెద్ద ఎత్తున మెరుగుపడిందా అంటే మనం అవుననే చెప్పాలి. దానికి గల కారణం చైనా మనకు ఒక డైరెక్ట్ కాంపిటీటర్ వంటిది. చైనా +1 అనే ఒక నేషన్ నినాదం మనకి ప్రపంచవ్యాప్తంగా కనపడుతోంది. కేవలం చైనా మీద మాత్రమే కాదు, మనం వేరే ఇంకొక దేశాన్ని కూడా ఎంచుకోవాలి అనుకున్న సమయంలో భారతదేశం నెంబర్ 1 స్థానాన్ని తీసుకుంటుంది చైనా తర్వాత. దానికి గల కారణం మన దగ్గర ఉండేటువంటి జనాభా. సో మన దగ్గర కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ని సెటప్ చేసి మన దగ్గర నుంచే అమెరికా ప్రపంచ దేశాల అన్ని కూడా ఎక్స్పోర్ట్స్ను కూడా ఎక్కువగా తీసుకువెళ్ళడానికి అవకాశాలు కనపడుతున్నాయి. దీనివల్ల మన భారతదేశంలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగి మన సగటు ఆదాయం కూడా పెరగడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటివరకు యావరేజ్గా $2,500 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నటువంటి మన దేశం రానున్న రోజుల్లో ఒక డ్రాస్టికల్ జంప్ రానున్న రోజులు చూడటానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఈ టెక్స్టైల్ అండ్ లేబర్, టెక్స్టైల్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఆక్వా రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ హై లేబర్ డిపెండెంట్ ఆర్గనైజేషన్స్గా మాట్లాడుతూ ఉంటాం. సో ఎప్పుడైతే ఈ టారిఫ్ రిలేటెడ్ అనౌన్స్మెంట్స్ వచ్చాయో విపరీతంగా ఆ సెగ్మెంట్స్ అనేవి డబ్బులు కోల్పోవడమే కాదు, ఉద్యోగ కొరత, అంటే ఉద్యోగాలు కూడా కోల్పోయారు ప్రజలు అక్కడ. సో ఇప్పుడు రానున్న రోజుల్లో ఈ ఎక్స్పోర్ట్స్ అనేవి మరింతగా బెటర్ అవటం అనేది రానున్న రోజుల్లో ఉద్యోగాన్ని కూడా మరింతగా పెంచే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం మన టెక్నాలజీని కూడా పెద్ద ఎత్తున ఇంపోర్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. డేటా సెంటర్స్ని మన భారతదేశంలోనే ఎస్టాబ్లిష్ చేస్తూ ప్రపంచంలోనే ఇండియాని డేటా సెంటర్స్ హబ్గా మారే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ డేటా సెంటర్ ఇంటిగ్రేషన్ ద్వారా
ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి భారతదేశంలోకి ఎక్కువ రావటము, ఎట్ ద సేమ్ టైం మొన్న వచ్చినటువంటి బడ్జెట్లో 2047 వరకు దాదాపుగా 21 ఇయర్స్ వరకు కూడా ట్యాక్స్ హాలిడేని ప్రకటించడం ద్వారా 21 ఇయర్స్ వరకు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి క్యాపిటల్ మన భారతదేశంలోనే ఉండడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఫార్మాసిటికల్ రా మెటీరియల్కి సంబంధించి మనం గమనిస్తే 80% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ అమెరికా మీద ప్రపంచం డిపెండ్ అవుతుంది. ఇంకొక 10% ఆల్రెడీ మన భారతదేశం దగ్గర ఉంది రా మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు చైనా మీద డిపెండెన్సీ తగ్గించుకోవాలి అన్న ఒక ఉద్దేశంలో అండ్ ఈ ట్రేడ్ డీల్ రానున్న రోజుల్లో ఫార్మాసిటికల్ ఇండస్ట్రీని మరింతగా ప్రభావితం చేయొచ్చు. అందులో పర్టికులర్గా మనం ఫార్మాసిటికల్ క్యాపిటల్గా చెప్పుకునేటువంటి మన హైదరాబాద్ ఎక్కువగా బెనిఫిట్ అవ్వడానికి అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఈ ట్రేడ్ డీల్ వల్ల దౌత్యపరంగా అంటే డిప్లొమసీలో మనం భారత్ ఏ విధంగా వ్యవహరించబోతుంది, మనకి ఏమైనా బెనిఫిట్ జరిగే అవకాశం ఉంది? సో బేసిక్గా మనం ఇక్కడ ఫార్మర్స్ని ఏమైనా పణంగా పెడతారని చెప్పేసి అనుకున్నాం. ఫార్మర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన భారతదేశం చాలా క్లియర్ స్టాండ్స్లో ఉంది. పెద్ద ఎత్తున ఫార్మర్స్కి ఇంపాక్ట్ జరగకుండా కేవలం ఏవైతే మనకి రా ఫీడ్ మెటీరియల్ ఉంటుందో, ఏదైతే భారతదేశంలో పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ జరగట్లేదో రా ఫీడ్ మెటీరియల్కి సంబంధించి మేము దాన్ని మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటామని చెప్పేసి ఇటు ఇండియన్ ఫార్మర్స్ ఇంట్రెస్ట్ని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ అటు ప్రపంచ దేశాల దగ్గర ఉండేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి కోరికలను కూడా నెరవేర్చే విధంగా ఒక డిప్లొమాటిక్ వేలో మన భారతదేశం ఈ ట్రేడ్ డీల్ని అగ్రిమెంట్ చేయడానికి అయితే మనం గమనిస్తున్నాం, 4 అడుగులు వేయడానికి. ఎట్ ద సేమ్ టైం భారతదేశం ఎప్పుడు కూడా ప్రపంచ దేశాల మీదకి కాలు దువ్వే ప్రయత్నం చేయదు. ఇప్పుడు రష్యన్ ఆయిల్ యొక్క ఇంపోర్ట్స్ని ఆపేయటం ద్వారా రష్యాకి సంబంధించినటువంటి పరిస్థితులు అంటే మనకి వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు ఏమైనా దెబ్బతింటాయని మనం పెద్ద ఎత్తున భయపడుతున్నాం. కానీ అక్కడ క్లియర్గా కనపడుతోంది మన ఇప్పటివరకు మన భారతదేశ ప్రభుత్వం మేము పూర్తి స్థాయిలో రష్యాతో సంబంధాలు తెంపుకుంటామని కానీ, రష్యా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ని పూర్తి స్థాయిలో ఆపేస్తామని కానీ మన దగ్గర నుంచి ఎటువంటి పెద్ద ఎత్తున న్యూస్ అయితే లేదు. ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి డీల్ ఏంటి, $500 బిలియన్ వరకు కూడా మనం అమెరికా దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటామని చెప్తున్నాం. అందులో పెట్రోకెమికల్ మెటీరియల్స్ ఉంటాయి, ఏవియేషన్ రిలేటెడ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం టెక్నాలజీ రిలేటెడ్ ఇంపోర్ట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ కేవలం పెట్రోకెమికల్ దగ్గర నుంచి $500 బిలియన్ అన్న మాటను క్లియర్గా చెప్పలేదు. సో రష్యాతో కూడా పూర్తి స్థాయిలో సంబంధాలను తెంపుకోకుండా మన వాళ్ళు దాన్ని మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మన రష్యా దగ్గర నుంచి డిస్కౌంటెడ్ ప్రైస్లో ఏదైతే క్రూడ్ ఆయిల్ కొంటున్నామో అక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరగడం వల్ల వాళ్ళు మనకి డిస్కౌంటెడ్ ప్రైస్లో ఇస్తున్నారు. ఎప్పుడైనా ఈ రష్యా ఉక్రెయిన్ వార్ కనుక ఆగిపోయినట్లయితే వాళ్ళు కూడా డెఫినెట్గా ప్రపంచ మార్కెట్లో ఏదైతే ప్రైజులు నడుస్తున్నాయో ఆ ప్రైజింగ్కే మనకు కూడా ఇస్తారు. సో ఇంతకుముందు మనం ఏదైతే మన ఎనర్జీని లోవర్ ప్రైస్లో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అది పెద్ద స్థాయిలో మన భారతదేశాన్ని ఇంపాక్ట్ చేస్తుందని ఆలోచించి తర్వాత మనం దాన్ని ఒకసారి డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తే ఒక విషయం క్లియర్గా అర్థమవుతోంది, ఇది ఒక టెంపరీ ప్రాబ్లం మాత్రమే, ఏది డిస్కౌంటెడ్ ప్రైస్లో మనం ఏదైతే కొంటున్నామో. సో ఎట్ ద సేమ్ టైం అమెరికాతోటి సంబంధాలు మనకి పాడు కాకుండా, రష్యాతోటి మనకు ఉండేటువంటి సంబంధాలు పాడు కాకుండా, యూరోపియన్ యూనియన్తో మనకు ఉండేటువంటి సంబంధాలు మరింతగా బలపరుస్తూ యూరోపియన్ యూనియన్ అనేది అమెరికాతో ఎప్పుడు జట్టుగా ఉంటుంది. అటువంటి యూరోపియన్ యూనియన్ అమెరికాతో మనం ట్రేడ్ డీల్ చేసుకోకముందే అక్కడ ఉండేటువంటి దేశాలన్నీ కూడా మన భారతదేశంతో ట్రేడ్ డీల్ని చేసుకొని మన భారతదేశం యొక్క బలాన్ని ఏంటి అని చెప్పి అమెరికాకే ప్రూవ్ చేసింది. దాంతో ఇమీడియట్గా మన భారతదేశానికి కూడా ఒక ట్రేడ్ డీల్ని ఫైనలైజ్ చేయాలని చెప్పేసి ఇమీడియట్గా మన బడ్జెట్ అనౌన్స్ చేసిన 1 డేలోనే మనకి అనౌన్స్మెంట్ కూడా జరగడం గమనిస్తున్నాం. సో భారతదేశంతో ఉండేటువంటి సంబంధాలని కొంచెం పాడు చేసుకున్నా కానీ దాని యొక్క నష్టాన్ని ఎక్కువగా చూసేది ప్రపంచ దేశాలను ఒక విషయం క్లియర్గా మనకు అర్థమవుతోంది. ఈ రోజు అమెరికా పెద్ద ఎత్తున టారిఫ్లు భారతదేశం మీద వేయటం వల్ల మనం ఇండియా దగ్గర నుంచి 44% యాజ్ ఆఫ్ నో ఎక్స్పోర్ట్స్ని కోల్పోయామని మనం ఆలోచిస్తున్నాం. కాకపోతే అక్కడ ప్రజలకి ఏవైతే వస్తువులు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామో వాటి మీద విపరీతమైన కాస్టింగ్ పెరగడం, భారం పెరగడం కూడా మనం గమనించాలి. ఈ రోజు భారతదేశంతో కంపేర్ చేస్తే అమెరికా దయనీయమైన పరిస్థితుల్లో ఉంది, అప్పులో ఊబిలో ఇరుక్కుపోయి ఉంది, హై ఇన్ఫ్లేషన్తో బాధపడుతోంది. అక్కడ వాళ్ళకి కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రజలకి సరైన ఉద్యోగాలు కూడా లేనటువంటి పరిస్థితి, ఉన్న ఉద్యోగాల్లో జీతాలు లాస్ట్ 5 సంవత్సరాల నుంచి పెరగనటువంటి పరిస్థితి. కాకపోతే వాళ్ళకు ఉండేటువంటి ఆ రా మెటీరియల్ డైలీ వాడుకునేటువంటి వస్తువుల యొక్క ధరలు మాత్రం గణనీయంగా పెరగడం గమనించాం. ఫెడ్ చైర్మన్ ఎప్పటి నుంచో చెప్తున్నారు ఈ టారిఫ్ రిలేటెడ్ ఇంపాక్ట్ అనేది ఇన్ఫ్లేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అమెరికాని పెద్ద స్థాయిలో ఇంపాక్ట్ చేస్తుందేమో అని చెప్పేసి వాళ్ళు ఏమనంటే అమెరికా వాళ్ళు మీరు తీసుకొచ్చే సంస్థల్ని మా దేశంలో ఎస్టాబ్లిష్ చేయండి, మా దగ్గర ఎస్టాబ్లిష్ చేసినట్లయితే మీకు పూర్తి స్థాయిలో టారిఫ్ను కూడా తీసేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మనం ప్రాక్టికల్గా ఒక విషయాన్ని గమనించాలి. ఎప్పటి నుంచో అక్కడ వాళ్ళు ప్రోడక్ట్ని డెవలప్ చేసినప్పటికీ దాని మ్యానుఫ్యాక్చరింగ్కి చైనా మీద డిపెండ్ అవ్వడం గల కారణం చైనా దగ్గర ఉండేటువంటి లేబర్ ఫోర్స్, అంతటి చీపర్ లేబర్ ఫోర్స్ అవైలబుల్ ఉంది కాబట్టి వాళ్ళ ప్రోడక్ట్స్ తక్కువ ఖరీదులోనే వాళ్ళు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్రపంచానికి అమ్మగలుగుతున్నారు ఒక కాంపిటేటివ్ ప్రైస్ తోటి. అటువంటిది మా అమెరికాలోనే కనుక ఒక యాపిల్ ఫోన్ని మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రయత్నం చేస్తే దాని యొక్క ధర దాదాపుగా డబుల్ టు త్రిబుల్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. దానికి గల కారణం హై లేబర్ కాస్ట్. సో ప్రాక్టికల్గా వాళ్ళ దేశంలో పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని సపోర్ట్ పెట్టే అవకాశాలు కనిపించట్లేదు.
అయితే ఇక్కడ మనం మాట్లాడే దాంట్లో అమెరికాకు సంబంధించి అట్లా వైట్ హౌస్ కానీ అట్లా భారత ప్రభుత్వం కానీ కంబైన్డ్గా రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్లో రష్యా నుంచి పూర్తిగా ఈ చమురు కొనుగోలు ఆపేస్తాము అని చెప్పి భారత్ చెప్పింది. లేదా ఒకవేళ దీన్ని బ్రేక్ చేస్తే కనుక భారత్ పైన ఏ ఎక్స్టెంట్కైనా ట్రంప్ మళ్ళీ సుంకాలు విధించే అవకాశం ఉందని చెప్పి ఆ స్టేట్మెంట్లో పేర్కొన్నటువంటి విషయం ఉంది. అయితే నిజంగా కూడా ఇది జరిగే అవకాశం ఉందా భారత్ నుంచి యూఎస్కి? అక్కడ మనం క్లియర్గా వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్ని మనం చదివినప్పుడు ఈ రోజు పొద్దునే మనకి వైట్ హౌస్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోనే దీనికి సంబంధించిన కామన్ అనౌన్స్మెంట్ అటు మన ఇండియన్ వెబ్సైట్లో అటు అమెరికన్ వెబ్సైట్లో కూడా అనౌన్స్మెంట్ క్లియర్గా కనపడుతుంది. ఆపేస్తాము లేకపోతే దాన్ని గణనీయంగా తగ్గించేస్తాము అని రాశారు, కానీ పూర్తి స్థాయిలో ఆపేస్తాము అని ఒక క్లాజ్లో మాత్రం అది కనిపించేటువంటి పరిస్థితిలో లేదు. మీరు చెప్పిన మాట నిజం. రాత్రి నిద్రపోయి పొద్దున నిద్రలేసే లోపల రాత్రి కల్లోకి ఏదొస్తే అది మాట్లాడే పరిస్థితిలో అక్కడ ట్రంప్ ఉన్నాడు. అది వాస్తవ పరిస్థితి. ఒక రోజు భారతదేశం నా స్నేహితుడు అంటాడు, మరొక రోజు నేను ఇండియా మీద దాదాపు 500% టారిఫ్ వేస్తానని చెప్తాడు. సో ఇప్పుడు రానున్న రోజుల్లో ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే ప్రవర్తన ఉందో ఆ ప్రవర్తన కొనసాగించే అవకాశాలు లేవు. దానికి గల కారణం ఆల్రెడీ వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉంది. ఇండియా అనేది కేవలం అమెరికా మాత్రమే డిపెండ్ కావట్లేదు. ప్రపంచ దేశాలన్నీ గేట్లు ఓపెన్ చేస్తున్నాయి. ఇండియాతో కనుక మనం సరైన డీల్ని కానీ ఫ్రెండ్షిప్ని కానీ మెయింటైన్ చేయకపోతే అమెరికాకే నష్టం అనే విషయం వాళ్ళకి క్లారిటీ ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున దూకుడు ప్రవర్తన ఇక్కడ నుంచి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవి మొత్తంగా రేవంత్ చలమల గారు చెప్తున్నటువంటి విషయాలు. భారత్ అమెరికా వాణిజ్య మధ్యంతర ఒప్పందం ఏదైతే ఉందో అది భారత్కి మరింత మేలు చేస్తుందని చెప్పి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ప్రేమ్తో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.